ఇప్పుడు యువత, నేటి యువతలే భావి పౌరులు అనే మాట ఉంది. కాబట్టి సనాతన ధర్మం ద్వారా సకల జనులకి శాంతిమయమైన వాతావరణాన్ని సృష్టించి మన సనాతన వైదిక ధర్మం యొక్క ప్రచారంతో యువత ఈ దేశాన్ని నడిపించాలంటే వాళ్ళు ఏ విధంగా ఉండాలో గురువుగారి యొక్క సందేశంగా కావాలి. ప్రతి ఒక్క మనిషి, చిన్నపిల్లల నుంచి యువత అందరూ కూడా చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏమిటి అనంటే తమ యొక్క వ్యక్తిత్వాన్ని ఉత్తమంగా మార్చుకోవాలి. ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వాన్ని తెచ్చుకోవాలి. ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వాన్ని తెచ్చుకోవాలి అనంటే దానికి శాస్త్రంలో చెప్పినటువంటి ఒక మార్గం ఏమిటి అనంటే ఆత్మావలోకన చేసుకోవాలి. ప్రత్యహం ప్రత్యవేక్షేత నరశ్చరితమాత్మనః కిన్నుమే పశుభిస్తుల్యం కిన్ను సత్పురుషైరీతి అని చెప్పారు. అంటే దీని యొక్క అర్థం ఏమిటి? ప్రతి మనిషి ప్రతిరోజు ఒకసారి తనను తాను పరిశీలించుకోవాలి. దీన్నే ఆత్మావలోకన, ఆత్మ పరిశీలన, ఆత్మవిమర్శ అని అంటారు. ఈ శబ్దాలతో చెప్తాం. అంటే ఎలా పరిశీలన చేసుకోవాలి అని అంటే, ఇవాళ రోజు నేను చాలా పనులు చేశాను. ఈ పనులన్నీ కూడా ఎలాంటి పనులు? సత్పురుషులు చేసేటటువంటి పనులా, లేదంటే దుష్టులు అథవా పశువులు చేసేటటువంటి పనులా? ఎలాంటి పనులను చేశాను ఇవాళ రోజున నేను అనేటటువంటి విమర్శని ప్రతి ఒక్కరూ చేసుకోవాలి అని మనకి మన ధర్మం చెప్తోంది. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుంది అనంటే మనలో ఉన్నటువంటి మంచి గుణాలు, మనలో ఉన్నటువంటి చెడు గుణాలు అన్నీ కూడా మన దృష్టిలోకి వస్తాయి, మన దృష్టికి వస్తాయి. ఎంత మంచి ఉంది, ఎంత చెడు ఉంది, రెండు కూడా మన దృష్టిలోకి వస్తాయి. వచ్చినప్పుడు ఏమవుతుంది అనంటే మంచి విషయాల్ని కాపాడుకోవాలి, ఇంకా పెంచుకోవాలి. ఏవైతే చెడు విషయాలు మన దృష్టిలోకి వచ్చినాయో, నేను ఇలా చేయకుండా ఉండాల్సింది, నేను చేసింది తప్పు అని ఏ విషయాలైతే మన దృష్టిలోకి వచ్చాయో వాటిని సరి చేసుకోవడానికి ఒక మార్గం అనేది మనకి ఏర్పడుతుంది. ఇలా ఆత్మవిమర్శ చేసుకున్నప్పుడు మన యొక్క వ్యక్తిత్వాన్ని మనం పెంచుకోవడానికి ఇది మనకి ఉపయోగపడుతుంది. ఇటువంటి ఆత్మ విమర్శని ప్రతిరోజు కూడా మనం చేసుకుంటూ ఉంటే ఒక ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వ నిర్మాణం అనేది ప్రతి మనిషిలోనూ ఏర్పడుతుంది. ఇటువంటి పనిని చిన్నప్పటి నుంచి మనం చేస్తూ ఉండాలి, చేయగలగాలి. చేస్తున్నప్పుడు ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వం మనలో ఏర్పడుతుంది. ఇది మొట్టమొదటి విషయం. ఇక్కడ ఏదైనా ఒక చెడు గుణం మనలో ఉన్నట్టుగా మన దృష్టికి వచ్చింది అన్నప్పుడు మొట్టమొదట మనం చేయాల్సిన పని ఏమిటో తెలుసా? దాన్ని ఒప్పుకోవాలి. అవును, నిజంగా నాలో ఇటువంటి ఒక చెడ్డ గుణం అనేది ఉన్నది అనే దాన్ని ఒప్పుకోవాలి తప్ప వితండవాదం చేయకూడదు. చాలామంది చేసే తప్పది. ఎందుకంటే దాన్ని ఒప్పుకున్నప్పుడే దాన్ని సరి చేసుకోవడానికి సాధ్యమవుతుంది తప్ప అబ్బాయి ఇది సరికాదు, నేను చేసిందే సరి అని కనుక వితండవాదం చేయడం మొదలెట్టామనంటే దాన్ని ఎవరూ సరి చేసుకోలేరు. సరి చేసుకోవడం అనేది కుదరదు, ఇంకా మొండిగా తయారవుతాం. ఆ వితండవాదం చేయడం ద్వారా ఆ వితండవాదం అనేది మనిషిని ఇంకా మొండివాడిగా తయారు చేస్తుంది. ఏం చేస్తుంది అంటే అంతకుముందైతే ఏదో తప్పు చేశాడు, కానీ ఇప్పుడు ఈ వితండవాదం చేసి తర్వాత ఎలా తయారవుతాడంటే చేస్తే తప్పే చేయాలి అన్నట్టుగా తయారైపోతాడు మనిషి. ఎందుకు చేయకూడదు, ఇలాగే చేస్తా నేను, ఎవడేమనుకున్నా సరే ఇలాగే చేస్తా నేను అనేటటువంటి ఆ మొండితనం మనిషికి వస్తుంది. కాబట్టి అది రాకుండా ఉండాలి అంటే ముందు ఆ తప్పు మన దృష్టికి వచ్చినప్పుడు మొట్టమొదటి దాన్ని ఒప్పుకోవాలి. ఆ ఒప్పుకున్న తర్వాత చేయవలసింది ఏమిటి అని అంటే, ఒప్పుకుంటే అక్కడికి ఇంకా ఆ సరి చేసుకోవడంలో 90% అయిపోయినట్టే. ఇంకా మిగిలింది 10%. ఆ 10% ఏమిటి అని అంటే దాన్ని సరి చేసుకోవడం. ఒప్పుకుంటేనే అక్కడికి 90% అది సరైపోయినట్టే. అవును, నాలో ఫలానా తప్పుడు గుణం ఉంది, ఇది సరికాదు అని తెలుసుకుంటే అక్కడికి 90% సరైపోయినట్టే. ఇంకా మిగిలింది 10%. దాన్ని ఎలా అది ఆ 10% చేయాల్సింది ఏమిటంటే సరి చేసుకోవడం. సరి చేసేసుకున్నామంటే ఇంక అక్కడికి ఆ తప్పుడు గుణం నుంచి మనం బయటపడిన వాళ్ళం అవుతాం. ఈ విధంగా వ్యక్తిత్వాన్ని, ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసుకునేటటువంటి పనిని ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా చెయ్యాలి. ఇది మొట్టమొదటి విషయం. ఇంకొకటి ఏమిటి అనంటే అందరికీ కూడా ఉన్నటువంటి కర్తవ్యాలు ఏమిటి అనంటే తమ యొక్క వైయక్తికమైనటువంటి అభివృద్ధి కోసం చేయవలసినటువంటి పనులు కొన్ని. అదేవిధంగా మనం ఏ కుటుంబంలో జన్మించామో, ఏ పరివారంలో అయితే మనం ఉన్నామో ఆ కుటుంబంలో పరంపరగా వచ్చినటువంటి ఆచరణలు, సంప్రదాయాలు, పనులు అథవా ఆ కుటుంబానికి కావలసినటువంటి పనులు అవన్నీ చేయవలసినటువంటివి కొన్ని. ఇది రెండో పనులు. ఇంకా మూడవది ఏమిటి అనంటే మనం ఏ సమాజంలో అయితే ఉన్నామో ఆ సమాజానికి మన వల్ల ఏదైనా ఉపకారం కలిగేట్టుగా మనం చేయవలసినటువంటి పనులు. అంటే మన వైయక్తికమైనటువంటి అభివృద్ధి కావాల్సిన పనులు,
మనం ఏ కుటుంబంలో అయితే ఉన్నామో ఆ కుటుంబం యొక్క అభివృద్ధికి కావలసినటువంటి పనులు, అదేవిధంగా ఏ సమాజంలో ఉన్నామో ఆ సమాజం యొక్క అభివృద్ధికి కావలసినటువంటి పనులు. ఇవి 3 రకాల పనులు ఉన్నాయి. వీటిని అందరూ కూడా చెయ్యాలి. అందులోనూ ఈ 3 పనులు మళ్ళీ 2 రకాలుగా ఉన్నాయి. ఏమిటి అంటే లౌకికమైనటువంటి పనులు, మళ్ళీ ధార్మికమైన ధార్మికమైన ఆధ్యాత్మికమైన రెండు ఒకటే. ధార్మికం ఆధ్యాత్మికం రెండింటికి ఒకటే అర్థం. ఇప్పుడు ఉదాహరణకి మన యొక్క వైయక్తికమైన అభివృద్ధికి కావలసినటువంటి పనులు అన్నప్పుడు ఇవి 2 రకాలు. ఒకటి లౌకికమైనటువంటివి, ఒకటి ధార్మికమైనటువంటివి. లౌకికమైనటువంటి అభివృద్ధి పనులు అనంటే లౌకికంగా మనం అభివృద్ధి చెందడానికి కావలసినటువంటి పనులు అనంటే ఇప్పుడు చెప్పినట్టుగా మంచి గుణాలని పెంచుకోవడం, అదేవిధంగా చక్కగా చదువుకోవడం, మంచి అలవాట్లని పెంచుకోవడం, అదేవిధంగా చెడు అలవాట్లన్నింటినీ కూడా వదిలేయడం, ఇవన్నీ కూడా వీటిని చేయడం. ఇలా చేయడం ద్వారా ఏమవుతుంది అంటే మనకి లౌకికంగా మనం చాలా చక్కటి స్థితికి రాగలుగుతాం. అదేవిధంగా ధార్మికమైనటువంటి కార్యాలు అంటే మన యొక్క ఆత్మాభివృద్ధి కోసం చేయవలసినటువంటి ధార్మికమైన కార్యాలు అవేమిటవి అనంటే ఇప్పుడు చెప్పినట్టుగా మనం చేయవలసినటువంటి అనుష్ఠానాలు, భగవదారాధన, ఈ భక్తి మార్గం, జ్ఞాన మార్గం, ఈ కర్మ మార్గం, భక్తి, మనం చేయవలసినటువంటి అనుష్ఠానాలు, చేయవలసినటువంటి ఆరాధనలు, ఇవన్నీ కూడా. కాబట్టి ఈ రకంగా 2 రకాలుగా ఉన్నాయి. అదేవిధంగా మన యొక్క కుటుంబం, ఏ కుటుంబంలో ఏ పరివారంలో అయితే మనం ఉన్నామో దాని యొక్క అభివృద్ధికి చేయవలసినటువంటి పనులు, అందులోనూ మళ్ళీ 2 రకాలు. ఏమిటి అంటే మనం ఏ కుటుంబంలో అయితే ఉన్నామో, మన ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. మనకంటే పెద్దవాళ్ళు ఉంటారు, మనకంటే చిన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళందరితో కూడా బాధ్యతగా నడుచుకోవడం, వాళ్ళకు కావలసినటువంటి పనులను చేయడం, మన వల్ల ఏమేం పనులు అయితే జరగాల్సి ఉందో వాటిని ఒక కుటుంబంలో ఒక మనిషిగా మన వల్ల ఏమేమైతే జరగాల్సిన ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం చేయడం, ఇది మన యొక్క బాధ్యత, ఒక కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క బాధ్యత. అందులోనూ మనల్ని చూసి నేర్చుకునేట్టుగా, మనల్ని చూసి వేరే వాళ్ళు నేర్చుకునేట్టుగా మనం ఉండడం, ఇది ఒకటి. అదేవిధంగా ఇదే దాంట్లో మళ్ళీ ధార్మికమైనటువంటి కార్యాలు ఏమిటి అనంటే మన కుటుంబంలో కొన్ని ధార్మికమైనటువంటి ఆచరణలను వెనకటి వాళ్ళందరూ కూడా చేసుకుంటూ వచ్చారు. వాళ్ళంతా ఎందుకు ఈ ఆచరణలు చేసుకుంటూ వచ్చారు అనంటే దీని ద్వారా కుటుంబం యొక్క శ్రేయస్సు కోసం, మన పరివారం యొక్క శ్రేయస్సు కోసం ఆ పనులన్నీ కూడా వెనకటి నుంచి వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. కాబట్టి వీటన్నిటిని కూడా చక్కగా చేయడం, ఏ ఆచరణలు అయితే వెనకటి నుంచి వచ్చాయో వాటిని చక్కగా శ్రద్ధగా ఆచరించడం, ఇది రెండవది. అదేవిధంగా మూడవది ఏమిటంటే మనం ఏ సమాజంలో అయితే ఉన్నామో ఏ సమాజం ద్వారా మనం ఉపకారాన్ని పొందుతూ ఉన్నామో, ఏ సమాజంలో మనం జీవిస్తూ ఉన్నామో దానికి కావలసినటువంటి పనులని చేయడం. అంటే ఏమిటి అనంటే సమాజంలో ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి ఉపయోగపడేటటువంటి పనులను చేయడం, మన ద్వారా ఎంత సాధ్యం అవుతుందో అంతమందికి ఉపయోగపడేలా చేయడం, ఆ మంచి పనులు చేయడం సమాజంలో. అంటే ఇది ధర్మానికి, అంటే ఇది కూడా ధార్మికమైనటువంటి విషయమే. ఉపకారం చేయడం అంటే అది ధర్మమే. అదేవిధంగా సమాజంలో మన యొక్క ధర్మం, ఏ ధర్మాన్ని అయితే మనం అనుసరిస్తూ వస్తున్నామో, ఈ సనాతన హిందూ ధర్మం అనేది ఏదైతే ఉందో ఈ ధర్మాన్ని మనం అనుసరిస్తూ వస్తున్నాం. దీని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవడమే కాకుండా సమాజంలో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా చెప్పి వాళ్ళు కూడా ఈ ధర్మ మార్గంలో ఉండేలాగా చేయడం, ఈ విధమైనటువంటి పనులని ముఖ్యంగా యువత తప్పకుండా చెయ్యాలి. ఈ పనులన్నింటినీ కూడా తప్పకుండా చెయ్యాలి. దీనికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని, దీనికి కావాల్సినటువంటి ప్రేరణని తప్పకుండా అందరూ పొందాలి. ఈ పనులన్నిటినీ కూడా తప్పకుండా అందరూ చెయ్యాలి. దీనికోసం ఈ పరంపర యొక్క గొప్పతనాన్ని మొట్టమొదట అందరూ కూడా తెలుసుకోవాలి. ప్రశ్నలు వస్తూ ఉంటాయి ఎప్పుడంటే, ఇప్పుడు ఈ ధర్మం గురించి, పరంపర గురించి విన్నప్పుడు చాలామందికి ఏమవుతుందనంటే చాలా ఆచారాలని వీటన్నిటిని చూసినప్పుడు మనకు అనిపిస్తుంది ఇది ఎందుకు ఇలాగా, దీని ఇలాగే ఎందుకు చేయాలి, ఎందుకు ఇలా చెప్పారు అని చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. అది సహజం. ఏదైనా ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నప్పుడు దాని మీద రకరకాల ప్రశ్నలు ఎవరికైనా, అది మనిషికి సహజమైనటువంటి గుణం, దాని మీద రకరకాల ప్రశ్నలు మన మనసులో ఉద్భవిస్తూ ఉంటాయి. కానీ మనం ఏం చేయాలి, ఆ ప్రశ్నలకు తగినటువంటి సమాధానాల్ని సరైనటువంటి వ్యక్తుల ద్వారా తెలుసుకోవాలి. ఊరికేదో ప్రశ్నించి వదిలిపెట్టేస్తే సరిపోదు.